వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు బానోతు కిషన్ నాయక్ సోమవారం బుర్గంపాడు మండలం ఇరువిండి గ్రామ పంచాయతీలో కోయ గుంపు ఆదివాసీలు సుమారు 40 సంవత్సరాల నుండి పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులపై ఫారెస్ట్ అధికారులు దాడిని తీవ్రంగా ఖండించారు. అమాయకుల ఆదివాసులను భయభ్రాంతులకు చేసి వారి దగ్గర నుంచి నయానా భయాన్న తీసుకుని మరుసటి రోజే ఆదివాసీ మహిళలను చూడకుండా మహిళలపై దాడి చేసి ఆదివాసులను గాయపరిచిన ఫారెస్ట్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మరి ఇక్కడ డిఆర్ఓ గతంలో అవినీతిలో కూరుకుపోయి ఏసీబీకి చిక్కి సస్పెండ్ అవ్వడం జరిగింది. అదే అధికారి సస్పెండ్ అయిన చోటే మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుని అమాయకుల గిరిజన ఆదివాసులపై దాడులు చేస్తూ అమాయక ఆదివాసులపై కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నాడు. తక్షణమే ఫారెస్ట్ అధికారులు విచారణ చేయబట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్, సేవా రాష్ట్ర కుకన్వనాథ్, బానత్ హుస్సేన్ నాయక్ తదితర గిరిజన సంఘ నాయకులు పాల్గొన్నారు. నా పేరు కిషన్ నాయకు. నేను తెలంగాణ రాష్ట్ర జాగృతి నాయకుడిని. ఈరోజు బుర్గంపాడు మండలంలో ఇరవండి గ్రామం అనేటటువంటి కోయ గుంపు ఉన్నటువంటి తెల్లంవారి గుంపు ఇది. తెల్లం కోసా గుంపు ఇరవండి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడికి రాకపోకలు కూడా వర్షాలు వస్తే కష్టసారమైనటువంటి పద్ధతుల్లో ఉంటాయి. ఇక్కడ ఒక 30 కుటుంబాలు 30 సంవత్సరాలుగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటే ఒక 3 రోజుల ముందు ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తారు, ఈ గుంపులోనే కూర్చుంటారు, ఇక్కడ మందు తాగుతారు, వీళ్ళతోని కోళ్ళను కోయించుకొని భోజనం చేస్తారు, ఇంటికి 2,000 చొప్పున డబ్బుల్ని 60,000 రూపాయల డబ్బులు మూట కట్టుకుంటారు, మీ భూములకు జోలికి రాము అని చెప్పనంటారు. 30 సంవత్సరాలకి ఇక్కడ బతుకుతున్నాం కదా, ఈ భూములు ఎప్పుడో కొట్టినటువంటి పొడు కదా, ఇవన్నీ పాత పోలే కదా, ఎందుకు ఇవ్వాలి సార్ అని అంటే ఈ భూముల్లో కూడా మిమ్మల్ని ఉండకుండా చేస్తామని చెప్పని బెదిరిస్తే ఆదివాసీ అమాయకమైనటువంటి గిరిజనుడు వాళ్ళకి 60,000 రూపాయలు వీళ్ళ రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చినటువంటి సొమ్ముని వాళ్ళ జేబుల్లో పెడితే ఇందాక మనం చూసినాం. బీరు సీసాలు దాగి కోళ్లను కోసుకొని తిని ఈ ఆదివాసీల డబ్బులు తీసుకొని ఆ భూముల మీదకి రాము అని చెప్పని 2 రోజులు గడువు లేకుండానే మళ్ళా పొక్కిలతో ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చినటువంటి ఆఫీసర్ నాగరాజు గతంలో ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయి సస్పెండ్ అయి ఉన్నాడు. సస్పెండ్ అయి ఉన్న అధికారికి మళ్ళా ఇదే మండలంలో పోస్టింగ్ ఇస్తారు. ఈ ఆదివాసీ గిరిజనుల మీద దాడి చేయమని చెప్పని పొక్కిలేన్లను పంపుతారు. ఇవాళ ఆ పొక్కిలేన్లలో ఉండేటటువంటి గ్రీజులు పైపులతో పూసుకొని పొట్ట మీద సొక్కాకు అచ్చులు పెట్టుకొని మమ్మల్ని కొట్టిరని చెప్పని ఆదివాసీలే కొట్టిరని చెప్పని అంటారు. ఇలా దాదాపుగా 100-150 కుటుంబాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు 5-6 వచ్చి ఆడబిడ్డలను కూడా మగ పోలీసులే కొడతా ఉంటే ఎవరికి వాళ్ళు పరుగులు తీసి ఎవరి ప్రాణం వాడు కాపాడుకునేటటువంటి పద్ధతుల్లో పారిపోతే వాళ్ళు కొడుతున్నారు, చంపుతున్నారు ఆదివాసీలు అని చెప్పనేటటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇలా అధికార బలం ఉన్నదని ఇవాళ ఈ రాష్ట్రంలో ఏలుబడిలో ఉండబడినటువంటి ప్రభుత్వం కూడా ఈ గిరిజనుల వైపు చూడాలా. ఇవాళ ఈ గిరిజన బిడ్డల్ని చెట్టుకు పుట్టకొకలను చొప్పున తరిమి కొట్టి ఫారెస్ట్ అధికారులు వాళ్ళ పాశవిక దాడిని ఇవాళ వీళ్ళ మీద ప్రయోగించినారు. అదేమనంటే పోలీస్ స్టేషన్లోకి పోతే పోలీసు వాళ్ళు కేసు తీసుకోవట్లేదని చెప్పని అంటా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా వెళ్తా ఆ స్టేషన్లో ఎస్ఐ గారితో మాట్లాడతా, కేసు ఎందుకు తీసుకోవట్లేరో ఏంటో. ఈ గ్రామం ఎప్పుడూ నిర్మించబడింది. ఈ గ్రామంలో ఉండబడేటటువంటి ఇలా 30 కుటుంబాలు ఎంతకాలం నుంచి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాయి. ఆ భూములు వాళ్ళ ఆధీనంలో ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటనేది మొత్తంగా లెక్కలున్నా ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ ఫారెస్ట్ భూములకు పట్టాలు లేవు కాబట్టి మీరు కొత్త పోరు కొట్టుకునేటటువంటి పద్ధతుల్లో వీళ్ళని తరిమి ఈ భూములు లాక్కునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ జాగృతి వీళ్ళ పక్షాన ఉన్నది. నేను ఇక్కడి నుంచే ఇవాళ కల్వకుంట్ల కవిత గారితో ఫోన్లో మాట్లాడతా. ఈ గుంపుకు జాగృతి అండగా ఉంటుందని చెప్తా ఉన్నా. అవసరమైతే వీళ్ళని కవిత గారి దగ్గరికి పిలుచుకోవడమా, కవిత గారిని ఈ గుంపుకే పిలుచుకొని మాట్లాడడమా. నిన్న మొన్ననే పోలవరం ముంపు ప్రాంతంతో 5 గ్రామ పంచాయతీలను తీసుకుంటే నిన్న జలఖడ్గం అనేటటువంటి దాని మీద 4 రోజుల కింద కవిత గారు హైదరాబాద్ సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ జాగృతి నాయకునిగా నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ కోయ గుంపుకు మద్దతుగా ఉంటాం. వీళ్ళ సెంటు భూమి కూడా పోకుండా చూస్తాం. వీళ్లకు లా అండ్ ఆర్డర్ వీళ్ళకి సపోర్ట్ చేయాల్సింది పోయి అవహేళన చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఉండబడేటటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డని ఇలా గుడిలో కత్తుకొని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పని తెలంగాణ జాగృతి తరఫున వీళ్ళందరికీ మనోధైర్యాన్ని కల్పిస్తూ వీళ్ళకి అండగా ఉంటామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.